హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సెవెంత్. ఈరోజు 9th రివిజన్ గురించి నేర్చుకుందాం. 2 లెసన్స్ చెప్పాను కదా. ఫస్ట్ జీవుల మౌలిక ప్రమాణం. ఫస్ట్ అంతా అర్థమైపోద్ది క్లాస్లో చూస్తే. ఇప్పుడు మామూలుగా ఎక్కడి నుంచి బిట్స్ వచ్చాయో చెప్పేస్తాను. ఫస్ట్ జీవుల ప్రమాణం, మౌలిక ప్రమాణం. రాబర్ట్ హుక్ అనేవాడు నిర్జీవ కణాల్లో కనుక్కున్నాడు. ఎక్కడ అది 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కనుక్కున్నాడు. ఎక్కడ బెండు మొక్కలోని కణాలలో ప్రాథమిక సూక్ష్మదర్శి సాయంతో పరిశీలించాడు. నెక్స్ట్ తీసుకుంటే రాబర్ట్ బ్రౌన్ అనేవారు ఏంటి కనుక్కున్నారు? కేంద్రకాన్ని. పర్కంజా అనేవారు ఏంటి కనుక్కున్నారు? జీవ పదార్థాన్ని. క్లియరెన్స్ వ్యాను కణ సిద్ధాంతాన్ని. విట్కోవ్ అనేవారు ఇది బిట్ ఇచ్చేది చెప్పాను కదా ఫస్ట్ యూట్యూబ్లో, అదే ఫస్ట్ వీడియోలో. విట్కోవ్ అనేవాడు ఏంటి కనుక్కున్నాడు? కణాలన్నీ పూర్వ కణాల నుంచి వస్తాయని కనుక్కున్నాడు. నెక్స్ట్ కణాల ఆకారము మరియు పరిమాణము అవి నిర్వర్తించే విధులకు అనుగుణంగా ఉంటుంది. పని అని చెప్పాను. విధులు అంటే పని బట్టి ఉంటుందని చెప్పాను. ప్లాస్మా పొర ఏం చేస్తుంది? ప్రదేశాన్ని నిష్క్రమణను ప్లాస్మా పొర అనుమతిస్తుంది. ఇది వర్ణాత్మక పారగమ్యత విచక్షణ స్థరంగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ వంటి వాయువులు ఎలా వ్యాపనం చెందుతాయి? వ్యాపనం ద్వారా బయటకు రవాణా చెందుతాయి. ఎక్కువ గడత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గడత, అంటే లోపల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది అనుకోండి, అది బయటకు వచ్చేస్తుంది. బయట ఉన్న ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన లోపల తక్కువ ఉంటుంది కాబట్టి బయట ఉన్న ఆక్సిజన్ మన లోపలికి వస్తుంది. అలా వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంటుంది. నెక్స్ట్ 9th పేజీలో అల్పగాఢత ద్రావణం, హైపోటోనిక్ ద్రావణం అంటారు. హైపోటోనిక్ ద్రావణంలో కణాన్ని ఉంచితే ఉబ్బిపోతుంది, పగిలిపోతుంది. పగిలిపోకుండా కణకవచం అనేది వృక్ష కణాల్లో సేఫ్టీగా కణకవచం ఉంటుందని కూడా చెప్పాము. నెక్స్ట్ ఐసోటోనిక్ అంటే సమానంగా ఉంటాయి రెండు గాఢతలు. అధిక గాఢత గల ద్రావణం హైపర్టోనిక్ లో వేసామంటే ఏమవుతుంది? ఒక గ్లాస్ తీసి చెప్పాను కదా, ముందు లెసన్లో చెప్పాను, కుచించుకుపోతుంటుంది. అందులో కిస్మిస్ కానీ ఎండు ద్రాక్ష కానీ వేసిన, లేదా గుడ్డు స్వచ్ఛమైన గుడ్డును కూడా వేసినా సరే అలాగే అయిపోతుంది. నెక్స్ట్ ప్లాస్మా పొర అనేది మృదువుగా ఉంటుంది. లిపిడ్లు మరియు ప్రోటీన్లు పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడుతుంది. లిపిడ్స్, ప్రోటీన్స్, అక్కడ ఇవ్వచ్చు లిపిడ్స్, ప్రోటీన్స్ అని ఇవ్వచ్చు. ప్లాస్మా పొర మృదువైనది, ఇది ఏ అణువులతో రూపొందించబడుతుంది అని ఇవ్వచ్చు. లిపిడ్స్, ప్రోటీన్స్. నెక్స్ట్ కణకవచం ఎక్కడ ఉంటుంది? వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. ప్లాస్మా పొరకు పైన ఉంటుంది. ఇది దృఢమైన నిర్మాణము, ఆకారాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. కణకవచం వల్ల మొక్కలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా కణాలు చాలా తక్కువ గాఢత గల హైపోటోనిక్ బాహ్య ద్రావణం వల్ల పగిలిపోకుండా తట్టుగలవు. హైపోటోనిక్ అంటే ఏంటి? ఏదైనా ఒక కణం వేస్తే ఉబ్బిపోతుంది కదా, ఉబ్బి పగిలిపోకుండా ఉండడానికి కణకవచం అనేది రక్షణ ఇస్తుంది. ఇందులో శిలీంధ్రాలు, మొక్కలు, బ్యాక్టీరియా. శిలీంధ్రాల్లో కూడా కణకవచం ఉంటుందన్నమాట. మొక్కలు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా కణాలు చాలా తక్కువ గాఢత గల హైపోటోనిక్ ద్రావణంలో ఉంచినప్పుడు అవి పగిలిపోకుండా తట్టుకోగలవంట. నెక్స్ట్ చూడండి, కేంద్రకం. ఇన్ని 13వ పేజీలో. కేంద్రకం ఆవరించి 2 పొరలు ఉంటాయి. టెట్లో పెట్టి ఇచ్చాడు. కేంద్రకం చుట్టూ ఉండే కేంద్రక త్వచం అనేది చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే కణ పదార్థము కేంద్రక పదార్థానికి మధ్యలో రవాణా చెందించడానికి వీలుగా కేంద్రక త్వచం అనేది చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ కణ విభజన జరిగేటప్పుడు మాత్రమే కడ్డీ వంటి నిర్మాణాలుగా కనిపించే క్రోమోజోములను కేంద్రకం కలిగి ఉంటుంది. కడ్డీ వంటి నిర్మాణం జరిగిన క్రోమోజోములను కేంద్రకం కలిగి ఉంటుంది. క్రోమోటిన్ పదార్థం చెక్కబడిన దారములు వంటి పదార్థంగా కనిపిస్తూ ఉంటుంది. క్రోమోటిన్ పదార్థం అనేది చెక్కబడిన దారంగా ఉంటుంది. ఇది కూడా బిట్టిచ్చాడు. నెక్స్ట్ కేంద్రక పొరుగు జీవులు, నిజ కేంద్రక జీవులు. నెక్స్ట్ కేంద్రక పొరుగు జీవులు తీసుకుంటే కణత్వచం ఉంటుంది, కణకవచం ఉంటుంది, రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే రైబోజోమ్స్ చూడండి, అటువంటి కణాంగాల యొక్క విధులు కణద్రవ్యం యొక్క అభివృద్ధి చెందని వ్యవస్థీకృత భాగాల ద్వారా నిర్వహించబడుతుంది. పత్రహరితము, త్వచయుత కోశాలు, సంచి వంటి నిర్మాణాలు సంబంధం కలిగి ఉంటుంది. కానీ నిజ కేంద్రక కణాల్లో వలె ప్లాస్టిడ్లతో సంబంధం కలిగి ఉండదు. చూడండి, నిజ కేంద్రక కణాల్లో ఉన్న ఇతర కణద్రవ్య కణాంగాలను కూడా కేంద్రక పూర్వక కణాంగాలు కలిగి ఉండవంట. రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ కణాంగాలు తీసుకుంటే అంతర్జీవ ద్రవ్యజాలం. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన రైబోజోమ్స్ ఉంటాయి, ప్రోటీన్ తయారీకి ఉపయోగపడతాయి. అదే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది లిపిడ్స్ తయారీలో లేదా క్రొవ్వు అణువుల తయారీలో ఉపయోగపడుతుంటుంది. నెక్స్ట్
ఎస్ఈఆర్ సహాయపడుతుంది. కొన్ని ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణత్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణత్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియ త్వచ జీవోత్పత్తి అని కూడా అంటారు. అది ఇచ్చాడు కదా, త్వచ జీవోత్పత్తికి ఏ కణాంగం త్వచ జీవోత్పత్తి అదే ప్రక్రియ చేస్తుంది అని ఇచ్చాడు. అక్కడ అంతర్జీవ ద్రవ్యజాలం ముందు వీడియోలో చెప్పాను కదా, టెట్ బిట్. నెక్స్ట్ వృక్షకణంలో తీసుకుంటే అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటుంది. నెక్స్ట్ హరిత రేణువులు ఉంటాయి, కేంద్రకం ఉంటుంది, గాల్జీ సంక్లిష్టం ఉంటుంది, ప్లాస్టిడ్స్ ఉంటాయి, మైటోకాండ్రియాస్ ఉంటాయి, రైబోజోమ్స్ అన్ని కూడా ఉంటాయి. నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం అనేది ఏం చేస్తుంది? లైసోజోములకు కూడా ఉత్పత్తి చేస్తాయి. గాల్జీ సంక్లిష్టం అనేది లైసోజోములు కూడా ఏర్పడతాయి. గాల్జీ పరికరం నుంచి లైసోజోములు ఏర్పడతాయి. ఇక్కడ గాల్జీ అనే శాస్త్రవేత్త ఏం చేశారు? ఎమిల్లో గాల్జీ ఏం చేశాడు? ఇచ్చాడు కదా, స్వతంత్ర నాడీ మరియు నాడీ కణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మక పద్ధతిని బ్లాక్ రియాక్షన్ అంటారు. ఈ పద్ధతి సిల్వర్ నైట్రేట్ యొక్క బలహీనమైన ద్రావణాన్ని ఉపయోగించే కణాల ప్రక్రియను మరియు అత్యంత సున్నితమైన శాఖలను గుర్తించడంలో చాలా విలువైనది. ఇక్కడ నుంచి 2-3 బిట్లు వచ్చాయి. నెక్స్ట్ కాజులతో సహా ఇతనికి నోబెల్ బహుమతి వచ్చింది. లైసోజోమ్స్ అనేవి జీర్ణ ఎంజైమ్లతో నిండిన త్వచంచే ఆవరించబడిన కోశాలంట. ఇవి ఆర్ఈఆర్ చేత తయారు చేయబడ్డాయి. దీంతోనే ఆర్ఈఆర్ అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం చేత ఇవి తయారు చేయబడ్డాయంట. లైసోజోములు ఒక రకంగా కణ వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ. ఇవి బయట పదార్థాలని అలాగే పాతబడిపోయిన కణాంగాలను జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రం ఉంచడంలో సహాయపడతాయి. ఏంటి? లైసోజోమ్స్. మైటోకాండ్రియా చుట్టూ ఎన్ని త్వచాలు ఉంటాయి? 2 త్వచాలు ఉంటాయి. నెక్స్ట్ మైటోకాండ్రియాలో బయటి త్వచం రంధ్రయుతంగా ఉంటుంది, లోపలి త్వచం లోతుగా ముద్రింపడి ఉంటుంది. బయట త్వచం రంధ్రయుతంగా ఉంటుంది. అక్కడ మైటోకాండ్రియాలో స్వంత డిఎన్ఏ మరియు రైబోజోములు కలిగి ఉంటాయి మైటోకాండ్రియాలు అనేవి. నెక్స్ట్ ప్లాస్టిడ్స్ కూడా సొంత డిఎన్ఏని కలిగి ఉంటాయి. ప్లాస్టిడ్స్ ఎన్ని రకాలు? ల్యూకోప్లాస్టిడ్స్, క్రోమోప్లాస్టిడ్స్, వర్ణయుత ప్లాస్టిడ్స్ మరియు ల్యూకోప్లాస్టిడ్స్. క్రోమోప్లాస్టిడ్స్ వర్ణయుత ప్లాస్టిడ్స్ అంటారు. ల్యూకోప్లాస్టిడ్స్ని తెలుపు రంగు ప్లాస్టిడ్స్ అంటారు. క్రోమోప్లాస్టిడ్స్లో మళ్ళీ క్లోరోప్లాస్టిడ్స్ కూడా వస్తాయి. ఇది కూడా సొంత డిఎన్ఏని కలిగి ఉంటుంది. సొంత డిఎన్ఏని కలిగి లేని కణాంగం అని ఇచ్చాడు అంతర్జీవ ద్రవ్యజాలం. అంటే ఏంటంటే ఇచ్చాడంటే ఆప్షన్స్లో ప్లాస్టిడ్స్ ఇచ్చాడు, రైబోజోమ్లు ఇచ్చాడు, మైటోకాండ్రియా ఇచ్చాడు, అంతర్జీవ ద్రవ్యజాలం ఇచ్చాడు. అంతర్జీవ ద్రవ్యజాలం రైట్ ఆన్సర్. నెక్స్ట్ కణజాలాలు మొక్కల్లో కణజాలాలు తీసుకుంటే ఏంటి? 2 రకాలు ఉంటాయి. విభాజ్య కణజాలము, శాశ్వత కణజాలం. విభాజ్య కణజాలము మళ్ళీ 3 రకాలు. అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం. అగ్ర విభాజ్య కణజాలం అనేది కాండము వేరు 2 పొడవు పెరగడానికి ఉపయోగపడతాయి. ఓన్లీ కాండం కాదు, పైన ఉంది కదా అని కాండం అనుకోవద్దు. కాండము మరియు వేరు పొడవు పెరగడానికి. పార్శ్వ విభాజ్య కణజాలానికి మరో పేరేంటి? విభాజ్య కణావళి లేదా కేంద్రియం అని కూడా అంటారు. ఇది వ్యాసాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఇది కనుపు ప్రాంతంలో ఉంటుంది. మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది కనుపు ప్రాంతంలో ఉంటుంది. శాశ్వత కణజాలం మళ్ళీ 2 రకాలు. సరళ శాశ్వత కణజాలము, సంక్లిష్ట శాశ్వత కణజాలం. సరళ శాశ్వత కణజాలం మళ్ళీ మృదు కణజాలం, దృఢ కణజాలం, స్థూలకోణ కణజాలం. మృదు కణజాలం తీసుకుంటే వదులుగా ఉంటాయి, పలుచుగా ఉంటాయి, ఎక్కువ రంధ్రాలను కలిగి ఉంటాయి, ఆహారం నిల్వ చేస్తాయి. స్థూలకోణ కణజాలం తీసుకుంటే వంగే కోణాన్ని కలిగి ఉంటాయి, చిన్న కణాంతర అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంటాయి? పత్రవృంతం దగ్గర ఉంటాయి. పత్రవృంతంలో బాహ్య చర్మానికి దిగువగా ఉంటాయి స్థూలకోణ కణజాలం. దీన్ని క్లోరిన్ కైమ అని కూడా అంటారు. అయితే దృఢ కణజాలం తీసుకుంటే ఇందులో కణాలన్నీ నిర్జీవ కణాలు. ఇదేంటి? దృఢంగా గట్టిగా ఉంచడానికి ఏర్పడుతుంది. కొబ్బరి పీచులో ఉంటాయి. నెక్స్ట్ ఖాళీ ప్రదేశం లేదా కణాంతర అవకాశాలు అనేవి అసలు ఉండవు అనమాట. ఇందులో ఎక్కడెక్కడ ఉంటాయి? ఈనెల ఆకుల్లో ఉంటాయి, గింజల్లో ఉంటాయి, విత్తన పై కవచంలో ఉంటుంది. నెక్స్ట్ విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచంలో ఉంటుంది. ఇది మొక్క భాగాలకు బలాన్ని ఇస్తూ ఉంటుంది. బాహ్య చర్మం దేనికి ఉపయోగపడుతుంది? నీటి నష్టం తగ్గించడానికి తోడ్పడుతుంది. మైన పొర అనేది ఉంటుంది. అంతే. శిలీంధ్రాల దాడి నుంచి రక్షించడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే ఎడారి మొక్కలు వంటి కొన్ని మొక్కల్లో బాహ్య చర్మము దళసరి మైనపు పొరతో క్యూటిన్తో ఏర్పడుతుంటుంది. ఎడారి మొక్కలో క్యూటిన్తో నిర్మితమై ఉంటుంటుంది. నెక్స్ట్ బెండులో వల్కలంలో ఉన్న ద్వితీయ విభాజ్య కణజాలం బెండులో ఉన్న కణాల పొరను ఏర్పరుస్తుంది. బెండులో ఉన్న కణాలు నిర్జీవంగా ఉండి దగ్గర కణాంతర అవకాశాలు
సుబరిన్ అనే పదార్థం కలిగి ఉండి నీరు గాలి చొరపడకుండా చేస్తూ ఉంటుంది. బెండులో సుబరిన్ అనే పదార్థం అనేది ఉంటుంది. సంక్లిష్ట కణజాలం. దారువు పోషక కణజాలం. దారువు ఏం చేస్తుంది? వేర్ల నుంచి నీరు మరియు ఖనిజ లవణాలను పై భాగానికి ప్రసరణ చేస్తుంటుంది. పోషక కణజాలం అనేది ఆకు నుంచి తయారు చేసిన పోషక పదార్థాలను అన్ని భాగాలకు పంపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ దారువులో ఎన్ని కణాలు ఉంటాయి? 4 రకాల కణాలు ఉంటాయి. దారు కణాలు, దారు నాళాలు, మళ్ళీ దారు మృదు కణజాలము, దారు నారులు. దారు నారులనే దారు తంతువులని కూడా అంటారు. దారు నారులు అనేవి అన్ని పనులు చేస్తాయి. దారు మృదు కణజాలం అనేది ఆహారం నిల్వ చేస్తాయి. దారు నాళాలు, దారు కణాలు అనేవి మొదట సజీవంగా ఉండి తర్వాత నిర్జీవంగా మారిపోతాయి. అయితే పోషక కణజాలం తీసుకుంటే 5 రకాల కణాలు ఉంటాయి. చాలని కణాలు, చాలని నాళాలు, సహ కణాలు, పోషక కణజాల తంతువులు, పోషక మృదు కణజాలము. ఇది పత్రం నుంచి ఆహారం ఇతర భాగాలకు రవాణా చేస్తూ ఉంటుంది. పోషక కణజాల తంతువులు తప్ప అన్ని కణాలు సజీవ కణాలే. పోషక కణజాల తంతువులు తప్ప అన్ని సజీవ కణాలే ఉంటాయి. నెక్స్ట్ జంతు కణజాలం. జంతు కణజాలం తీసుకుంటే ఉపకళా కణజాలం ఉంటుంది కదా. ఉపకళా కణజాలము, సంయోజక కణజాలం, కండర కణజాలము, నెక్స్ట్ నాడీ కణజాలం ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనం ఉపకళా కణజాలం తీసుకుంటే చర్మము, నోటి లోపల పొర, రక్తనాళాల పై పొర, ఊపిరితిత్తులు, వాయుగోనులు, వృక్కనాళాల్లో ఉపకళా కణజాలం ఉంటుంది. నెక్స్ట్ సరళ చలతల ఉపకళ ఎక్కడ ఉంటుందంటే ఆహార వాహిక, నోటి కుహరము మరియు ఆహార వాహిక దగ్గర ఉంటుంది. తర్వాత స్థరిత శల్కల ఉపకళ అనేది చర్మం పై పొరలో చర్మంలో ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే స్తంభాకార ఉపకళ కణజాలం ఎక్కడ ఉంటుంది? మిడిల్ అని చెప్పాను. ప్రేగు లోపల మరియు శ్వాసక్రియకు సంబంధించిన శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం అనేది శైలికలను కలిగి ఉంటుంది. ఘనాకార ఉపకళ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ అంటే లాలాజల గ్రంథులు, మూత్రనాళాల్లో ఉంటుంది. నెక్స్ట్ గ్రంథి ఉపకళ కణజాలము. సంయోజక కణజాలం ఎన్ని రకాలు? బ్లడ్, అదే రక్తము, తర్వాత ఎముక, మృదులాస్థి, అవన్నీ సంయోజక కణజాలం కిందకే వస్తాయి. ఏరియోలర్ కణజాలము, ఎడిపోజ్ కణజాలం అవన్నీ. ఫస్ట్ తీసుకుంటే ఎముక అనేది సంయోజక కణజాలం. రక్తం కూడా సంయోజక కణజాలం. ఎందుకంటే తెల్లరక్త కణాలు, ఎర్రరక్త కణాలు, రక్తఫలికలు అన్నీ ఉంటాయి. మాత్రికని ఏంటంటారు? ప్లాస్మా అంటారు. ఎముక అనేది దృఢంగా ఉంటుంది, వంగే గుణం ఉండదు. నెక్స్ట్ ఎముక్కి మధ్యలో ఉండేదాన్ని ఏంటంటారు? సంధి బంధనం లేదా లిగమెంట్ అంటారు. ఎముక్కి కండరానికి మధ్యలో ఉండేది స్నాయు బంధనం లేదా టెండన్ అంటారు. నెక్స్ట్ మృదులాస్థి. ఇక్కడ నుంచి బిట్ ఇచ్చారు. మృదులాస్థి మాత్రిక దేనితో నిర్మితమైందంటే ప్రోటీన్లు, చక్కెర. నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? చెవిదొప్ప, నాసికానాళము, వాయునాళము, స్వరపేటిక. ఏరియోలర్ కణజాలం ఇది ఎక్కడ ఉంటుంది? చర్మానికి కండరాలకు మధ్యలో ఉంటుంది. శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తూ కణజాల మరమ్మతులకు సహాయపడుతుంటుంది. ఇది కూడా ఇచ్చారు. శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తూ కణజాలాల మరమ్మతులకు ఉపయోగపడేది ఏంటంటే ఏరియోలర్ కణజాలం. ఎడిపోజ్ కణజాలము మనకు తెలిసింది. ఎడిపోజ్ కణజాలం అనేది చర్మం కింద ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? కొవ్వులు నిల్వ చేస్తూ ఉంటుంది, ఉష్ణ నిరోధకంగా పనిచేస్తూ ఉంటుంది. కండర కణజాలం ఏంటి? కదలికలకు తోడ్పడుతుంది. కండర కణజాలం మళ్ళీ ఎన్ని రకాలు? 3 రకాలు. అరేకిత కండరాలు, రేకిత కండరాలు, హృదయ కండరాలు. చూడండి, రేకిత కండరాలు అంటే నియంత్రిత కండరాలు, మన ఆధీనంలో ఉంటుంది. కాళ్ళు చేతులు కదపొద్దు అనుకుంటే కదపం, ఇలా కదపాలి అనుకుంటే మన ఆధీనంలో ఉంటుంది. ఇదేంటి ఉంటుంది? బహుకేంద్రకంగా ఉంటుంది. ఇదేమో ఏకకేంద్రకంగా ఉంటాయి. నెక్స్ట్ ఇది స్థూపాకారంగా ఉంటుంది, శాఖారహితంగా ఉంటుంది, బహుకేంద్రకంగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఇది తీసుకుంటే కదురు ఆకారంలో ఉంటుంది, ఏకకేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? కంటి యొక్క ఐరిష్, గర్భాశయము, ఊపిరితిత్తులు అంటే మన ఆధీనంలో ఉండదు కాబట్టి అరేకిత కండరం అంటారు. నెక్స్ట్ ఇది కూడా అరేకిత కండరం. హృదయ కండరాలు కూడా అరేకిత కండరాలు లాంటివే. ఇవి ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి. ఇది జీవితాంతం లయబద్ధంగా సంకోచాలకులను చూస్తాయి. ఇది స్థూపాకారంగా ఉంటాయి, ఇది స్థూపాకారంగా ఉంటుంది. ఇందులో బహుకేంద్రకము, ఇందులో ఏకకేంద్రకం. ఇది శాఖారహితము, ఇది శాఖాయుతం. అంతే తేడా. ఒకే ఒక హృదయం, ఒకే ఒక కేంద్రకం అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్లో ఉన్నది బహుకేంద్రకం, ఇది 2 కూడా ఏకకేంద్రకం. లెసన్ చెప్పినప్పుడు మీకు చెప్పాను. నెక్స్ట్ నాడీ కణజాలం. నాడీ కణజాలంలో ఏంటుంటాయి? నాడులు ఉంటాయి. మెదడు, వెన్నుపాము, నాడులు నాడీ కణజాలంతో నిర్మితం ఉంటుంటాయి. నాడీ కణజాలంలో ఏటేటి ఉంటాయి? మెదడు, వెన్నుపాము, నాడులు. నాడీ కణంలో మళ్ళీ ఎన్ని పార్ట్లు ఉంటాయి? కణదేహం ఉంటుంది, తంత్రికాక్షం ఉంటాయి, డెండ్రైట్స్ ఉంటాయి, నాడీ అంశాలు ఉంటాయి. నాడీ కణం దాదాపు 1 మీటర్ పొడవు ఉంటుంది. 1 మీటర్ పొడవు ఉంటుంది. లిఫ్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కండర కణము, నాడీ కణం కలిసి పనిచేస్తాయి. 2 కలిసి కూడా పనిచేస్తాయి. చాలా జంతువుల్లో నాడీ కణాలు మరియు కండర కణజాలం కలిసి పనిచేయడం మౌలికమైనది.
ఈ కలయిక జంతువులు ఉద్దీపనలకు మరియు ప్రతిస్పందనలకు చాలా వేగంగా చేయడానికి వీలు కల్పిస్తుంది. అక్కడ బిట్ ఇవ్వచ్చు. ఉద్దీపనలకు ప్రతిచర్యలకు చాలా వేగంగా జరపడానికి వీలు కల్పించే కణజాలాలను ఇవ్వచ్చు. నాడీ కణము కండ్ర కణము కలిసి పనిచేస్తాయి అన్నమాట ఉద్దీపన ప్రతిచర్యకి. అంతే. నెక్స్ట్ లెవెల్ ఇందులో నుంచి కూడా చాలా బిట్స్ వచ్చాయి. 12th యూనిట్ రేపు చెప్తాం. అది 2 daysలో అయిపోద్ది. తర్వాత 10th క్లాస్ చెప్పేసి ఇంటర్కి వెళ్దాం. లేదు అంటే సైకాలజీ మెథడ్ చెప్తాం. మీరు కామెంట్ బాక్స్లో పెడితే చెప్పాలి అనుకుంటే అది అప్పుడు చెప్పచ్చు. ఓకే, అందరికీ బాయ్.